గైస్ మీరు లింక్డ్ఇన్ మీద అయితే ఇప్పటిదాకా చాలా వీడియోస్ అయితే చూసే ఉంటారు. కానీ ఈ వీడియోలో నేనైతే లింక్డ్ఇన్ మీద అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో చూసాక మీరైతే ఇంకే వీడియో అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను ఈ వీడియోలో అయితే 6 టాపిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ లింక్డ్ఇన్ అండ్ వై షుడ్ వి యూజ్ లింక్డ్ఇన్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫైల్ ఇన్ లింక్డ్ఇన్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి హౌ టు అప్లోడ్ రెజ్యూమే ఇన్ లింక్డ్ఇన్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి హౌ టు బిల్డ్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి మనకి హౌ టు గ్రో ఇన్ లింక్డ్ఇన్. అండ్ సిక్స్త్ టాపిక్ ఫైనల్ గా మనకి హౌ టు పోస్ట్ కంటెంట్ ఇన్ లింక్డ్ఇన్. ఈ 6 టాపిక్స్ గురించి అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ లింక్డ్ఇన్ అండ్ మనం లింక్డ్ఇన్ ఎందుకు వాడాలి. ఫస్ట్ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే ఇది ఒక సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఇది ప్రొఫెషనల్స్ ని బిజినెస్ ని కనెక్ట్ అవడానికి అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అండ్ ఆల్సో మెయిన్ గా మనకి నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. దీన్ని అయితే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. మెయిన్ గా మనం లింక్డ్ఇన్ ఎందుకు వాడాలి అంటే దీంట్లో మనం స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ గా ఇది మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. మీరు ఇండస్ట్రీ ట్రెండ్స్ లో అప్డేట్ లో ఉంటారు. ఫైనల్ గా ఇది మీకు జాబ్ సెర్చింగ్ అయితే బాగా యూజ్ అయితే అవుతుంది. సెకండ్ టాపిక్ వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఏ పర్ఫెక్ట్ ప్రొఫైల్ ఇన్ లింక్డ్ఇన్. ఒక మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే లింక్డ్ఇన్ లో మనం అయితే ఒక 6 స్టెప్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. అందులో స్టెప్ 1 వచ్చేసరికి ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ బ్యానర్. మనం ఫోటో చూసుకున్నట్టయితే మీరు ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీరు గ్రూప్ గా కాకుండా సింగిల్ గా ఉండేటట్టు చూసుకోండి. అందులో మీ ఫేస్ క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఆల్సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ గా ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ మీ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ విషయానికి వస్తే అది ఒక మోటివేషనల్ కోడ్ ఉండేటట్టు చూసుకోండి బెటర్. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి హెడ్ లైన్. మీరు మీ హెడ్ లైన్ లో మీరు ఇప్పుడు కరెంట్ గా ఏం చేస్తున్నారో ఏం వర్క్ చేస్తున్నారో దాన్ని అయితే మెన్షన్ చేయండి. మీ రోల్ ఏంటో దాన్ని మెన్షన్ చేయండి. ఇదైతే మీ నేమ్ కింద అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ స్టూడెంట్ ఆర్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారో దాన్ని అయితే మీరైతే అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. స్టెప్ 3 వచ్చేసరికి సమ్మరీ. ఇదైతే ఒక స్టేట్మెంట్ లా ఉండాలి. మీ మెయిన్ పాయింట్స్ అన్ని ఒక ఓవర్ వ్యూ అయితే ఉండాలి. ఇదైతే హైలైట్ గా అయితే మీకు ఉండాలి మరి. అండ్ ఆల్సో స్టెప్ 4 విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీకు జాబ్స్ లో అయితే ఇది బాగా చూస్తారు. నెక్స్ట్ ఈ ఎక్స్పీరియన్స్ విషయానికి చూసుకుంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్ గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు అన్నట్టుగా ఆల్సో మరి మీ ఎక్స్పీరియన్స్ మీరు ఏ ఫీల్డ్ అయితే ఎక్స్పర్టైజ్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు అయితే మెన్షన్ చేయాలి. 5th స్టెప్ వచ్చేసరికి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీస్ ని అక్కడైతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసరికి స్కిల్స్. ఈ స్కిల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు బెటర్ క్రెడిబిలిటీ అండ్ ఆపర్చునిటీస్ అయితే ఫాస్ట్ గా తీసుకొస్తాయి. అండ్ మీ కనెక్షన్స్ కూడా ఫాస్ట్ గా గ్రో అవడానికి అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఎగ్జాంపుల్స్ లైక్ డేటా సైంటిస్ట్ ఆర్ అనలిస్ట్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటివి మీ రోల్ ఏంటో కూడా అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి హౌ టు అప్లోడ్ రెజ్యూమే. మీ రెజ్యూమ్ అయితే 80s ఫ్రెండ్లీ అయితే ఉండాలి అండ్ కరెక్ట్ ఫార్మాట్ లో ఉండాలి. అండ్ ఆల్సో మీరు ఫైల్ నేమ్ అయితే క్లియర్ గా అయితే ఇవ్వాలి. లైక్ ఎగ్జాంపుల్ మీరు మీ పేరు .resume.pdf అని అయితే మెన్షన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్ లో మీరు పీడిఎఫ్ ఆర్ డాక్స్ ఫార్మాట్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అండ్ మీరు రెజ్యూమే ఫైల్ సైజ్ అయితే 5 MB మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ మీరు రెజ్యూమే అప్లోడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు కంపెనీస్ జాబ్ హైరింగ్ అయితే ఛాన్సెస్ అయితే మీకైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసరికి మీకు హౌ టు బిల్డ్ కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ తో అయితే కాంటాక్ట్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కూడా మీరు అయితే కాంటాక్ట్ లో ఉండాలి. లింక్డ్ఇన్ లో జరిగే ఈవెంట్స్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. అండ్ ఆల్సో గ్రూప్స్ అండ్ కమ్యూనిటీలో కూడా మీరు జాయిన్ అయితే అవ్వాలి. నెక్స్ట్ మీ జాబ్ లో చేస్తున్న వాళ్ళతో మీరు కనెక్షన్స్ పెంచుకుంటే అది మీకు ఇంటర్వ్యూస్ లో అయితే హెల్ప్ అయితే అవుతుంది. వచ్చేసరికి హౌ టు గ్రో ఇన్ లింక్డ్ఇన్. మనం లింక్డ్ఇన్ లో గ్రో అవ్వాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ లో వచ్చేసరికి మీ ప్రొఫైల్ అయితే హైలైట్ గా అయితే ఉండాలి. నెక్స్ట్ గా మీరు వచ్చేసరికి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు మీ కనెక్షన్స్ నెట్వర్క్ కూడా బిల్డ్ అయితే చేసుకోవాలి. మీ పర్సనల్ బ్రాండింగ్ ని ఎస్టాబ్లిష్ అయితే చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అయితే చేయాలి. ఫైనల్ గా 6th టాపిక్ వచ్చేసరికి హౌ టు పోస్ట్ కంటెంట్ ఇన్ లింక్డ్ఇన్. మనం లింక్డ్ఇన్ లో కంటెంట్ ని ఎలా పోస్ట్ చేయొచ్చు అంటే మనం ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్ని అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ గా మన కంటెంట్ అట్రాక్టివ్ గా క్రియేటివ్ గా అయితే ఉండాలి.
మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటున్నారో అక్కడైతే షేర్ కూడా చేసుకోవచ్చు మీ ప్రోగ్రెస్ ని. అండ్ ఆల్సో మీ లింక్డ్ఇన్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందంటే బేసికల్ గా మీ కనెక్షన్స్ లో ఎవరైనా మీ పోస్ట్ లైక్ చేస్తే వాళ్ళ కనెక్షన్ కి షేర్ అవుతుంది. అలాగా మీ కనెక్షన్స్ లో నుంచి ఇంకో వేరే వాళ్ళకి అయితే మీ లింక్ పోస్ట్ అయితే బేగా షేర్ అయితే అవుతుంది. సో లింక్డ్ఇన్ లో వైరల్ అవడం అయితే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ కంక్లూజన్ కి వస్తే మీరు స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా యాప్స్ ఎలా యూజ్ చేస్తున్నారో లింక్డ్ఇన్ కూడా అలాగే యూజ్ చేస్తే మీ కెరీర్ లో గ్రోత్ అయితే ఉంటుంది. మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ప్లేస్ లో లింక్డ్ఇన్ పెట్టుకుని అందులో మీరైతే ఫోర్స్ఫుల్ గానే యూజ్ చేస్తే అందులో ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేస్తే మీకైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.